బీసీలను అన్ని పార్టీలు అణగదొక్కుతున్నాయన్నారు బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్. తిరుపతిలో బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన రామచంద్ర యాదవ్ సమగ్ర కులగణన బీసీ రిజర్వేషన్లపై పోరాటం కొనసాగిస్తామన్నారు. బీసీలను అధికారంలోకి తీసుకువచ్చేంత వరకు పోరాటం చేస్తామన్నారు. ఏపీలో దోపిడీ పార్టీలు ఎక్కువయ్యాయన్నారు. దోపిడీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, అడుగడుగునా తన పర్యటనను అడ్డుకుంటున్నారని రామచంద్ర యాదవ్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ పెద్దలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేస్తుంటే, దోపిడీ చేస్తుంటే, ముఖ్యంగా బీసీ వర్గాల పైన, ఏదైతే మత్స్యకారుల పైన, రైతుల పైన దోపిడీ చేసే కార్యక్రమం చేస్తుంటే దానిని ప్రశ్నించడానికి నేను వెళ్తుంటే ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టించి నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నేను న్యాయ వ్యవస్థ ద్వారా, కోర్టుల ద్వారా పర్మిషన్లు తీసుకొని వచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో పర్యటన చేసే దుస్థితి ఏర్పడింది. బీసీలలో ఏవైతే ఈ ప్రధాన పార్టీలు, నాయకులు కుట్ర చేసి విభేదాలు సృష్టించే ప్రయత్నం చేసి వాటన్నిటినీ కూడా వారి రాజకీయానికి అనుకూలంగా, అధికారంలోకి రావడానికి అనుకూలంగా మలుచుకొని బీసీలను అనగదొక్కే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో వాటన్నింటిలో కూడా చైతన్యం తీసుకొని వచ్చి మార్పు దిశగా, ఈ రాష్ట్రంలో బీసీల అభివృద్ధి దిశగా, బీసీలకు రాజ్యాధికారం దిశగా పయనించే దిశగా ఈరోజు ఇక్కడ చర్చా కార్యక్రమం జరుగుతోంది. దీనికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రధాన దోపిడీ పార్టీలు యొక్క రాజకీయానికి, వీళ్ళ కుట్రలకు, కుతంత్రాలకు అంతం పరికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీల శకం మొదలవుతుంది, బహుజనుల శకం మొదలవుతుంది. దానికి ఈ రాష్ట్రంలో ఉన్న ఏవైతే ప్రధాన 2 దోపిడీ వర్గాలు ఉన్నాయో ఈ వర్గాలు మినహాయించి మిగిలిన అన్ని వర్గాలని ఏకం చేసే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరూ కూడా తీసుకొని ఆ దిశగా ముందుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని